అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలన వార్త కలకలం రేపుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదికగా విదేశీ ఆటగాళ్లకు ప్రాణహాని ఉందన్న వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్ గడ్డపై అడుగు పెట్టవద్దంటూ ఉగ్రవాద సంస్థలు నేరుగా హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు క్రీడా రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఆటగాళ్ల భద్రత పరిస్థితి ఏంటి? ఇక వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు ఎవరూ రావద్దంటూ త్రెహిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే మిలిటెంట్ గ్రూప్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే స్థితిలో లేదని, విదేశీ బోర్డులు తమ ఆటగాళ్లను పాక్ పంపడం మానుకోవాలని ఆ గ్రూప్ స్పష్టం చేసింది. ఒకవేళ ఆటగాళ్లకు ఏమైనా జరిగితే తమకు బాధ్యత లేదంటూ టీటీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఉగ్రవాదుల హెచ్చరికలు ఎలా ఉన్నా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మరియు లీగ్లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు స్టీవ్ స్మిత్ సోమవారం రాత్రి పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. విదేశీ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ రంగంలోకి దిగారు. ఆటగాళ్లకు రాష్ట్రపతి స్థాయి భద్రతను కల్పిస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం లేదు. మరోవైపు పాకిస్తాన్ను పట్టి పీడిస్తున్న ఆర్థిక సంక్షోభ ప్రభావం ఈ లీగ్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన కొరత మరియు పొదుపు చర్యల కారణంగా ఈసారి పీఎస్ఎల్ మ్యాచ్లను కేవలం 2 వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఘాటుగా స్పందించింది. పీఎస్ఎల్ను పెట్రోల్ షార్టేజ్ లీగ్ అంటూ ఎగతాళి చేయడం గమనార్హం. ఆర్థిక సమస్యలు ఒకవైపు, ఉగ్రవాదుల బెదిరింపులు మరోవైపు. పాక్ క్రికెట్ ఇప్పుడు ఊబిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఉగ్రవాదుల హెచ్చరికల మధ్య పాక్ లీగ్ సజావుగా సాగుతుందా? విదేశీ ఆటగాళ్ల భద్రతపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి. క్రీడాలోకంలోని మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.